నమస్తే సార్, శ్రీ రాపూర్ దత్తాత్రేయ గారు. నమస్తే సార్ కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? సార్ కొడంగల్ నుంచి వచ్చాను సార్. కోసికి కొడంగల్. కొడంగల్. ఓకే, మీ పేరు? విశ్వనాథ్. ఏమిటి మీ ప్రాబ్లం? సార్ నా ప్రాబ్లం ఏంటంటే నా స్నేహితుడు, ఓకే, నా స్నేహితుడిని నమ్మి ఓకే. నేను వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అయితే నమ్మి నానబెడితే కందులు వచ్చి బురులైనట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏం నమ్మారు? స్నేహితుడిని నమ్మి డబ్బులు పెట్టాను వ్యాపారంలో పెట్టుబడి. వ్యాపారం చేశారు ఇద్దరు కలిసి. ఇద్దరం చేశాను. స్నేహితుడు అంటే చిన్ననాటి మా వాళ్ళ స్నేహితుడే. బాల్య స్నేహితుడు. బాల్య స్నేహితుడు నమ్మి వ్యాపారం చేశావు. పెట్టాను. ఓకే, ఇంతవరకు పెట్టావు డబ్బులు? 10 కోట్లు. 10 కోట్లు అంటే మీరు డబ్బున్న వాళ్ళే. మా తాతల తరం నుంచి ఉన్న ఆస్తులు అవి. నేను సంపాదించిన ఏం కాదు. 10 కోట్లు పెట్టినప్పుడు మీ పార్ట్నర్షిప్ డీడీ మనం రాసుకున్నారా? ఏం రాసుకోలేదు. ఏం రాసుకోకుండా 10 కోట్లు నమ్మారా మీ ఫ్రెండ్? నమ్మానా అంటే చిన్ననాటి స్నేహితుడు ఒకటి. నా దగ్గర డబ్బు ఉంది, తెలివితేటలు లేవు. మా స్నేహితుడి దగ్గర అపారమైన జ్ఞానం, తెలివితేటలు ఉన్నాయి. నాకు నమ్మిన ఫ్రెండ్ కదా అని పెట్టాను. నమ్మిన ఫ్రెండ్ నట్టేయటం వచ్చాడు. అయితే మీ ఫరంను రిజిస్టర్ చేసారా? నాకు తెలివితేటలు లేవు, డబ్బులు పెట్టాను. మీ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయించావా? రిజిస్ట్రేషన్ లో నాకు తెలియదు స్వామి, డబ్బులు పెట్టాను నా ఫ్రెండ్. డబ్బులు పెట్టా. వ్యాపారం మొదలు పెడుతున్నప్పుడు జిఎస్టీ కానీ సిఎస్టీ కానీ లైసెన్స్ తీసుకోవాలి. అవన్నీ నా ఫ్రెండ్ చూసుకుంటాను అన్నాడు. మొత్తం ప్రొప్రైటరీ ఆయన అయిపోయాడు అనమాట. అంటే ఆయనకు అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి, నా దగ్గర డబ్బుది నాలెడ్జ్. ఎంత నాలెడ్జ్ ఉన్నా బిజినెస్ లో ఫ్రెండ్ ను పూర్తిగా నమ్మేవన్నమాట నువ్వు. మరి చిన్న చెడ్డి ఫ్రెండ్ చిన్నప్పటి మరి బిజినెస్ లో నమ్మి నీ ఫ్రెండ్ కు అప్పచెప్పావు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ఉన్నాను, చూస్తూ వాడు వెంబడి ఉన్నాను, అన్ని వాడు చూసుకుంటున్నాను. బ్యాంక్ అకౌంట్ లో మీ ఇద్దరు పేర్లు ఉన్నాయా? అతని పేరుందా? ఏమో అకౌంట్ తీపిద్దామన్నాడు, తీయించరా అని చెప్పాను. తీసాడా? తీసాడేమో మరి. అది 10 కోట్ల వరకు బిజినెస్ నడిచిందంటే ఖచ్చితంగా అకౌంట్ ఉంటుంది. అకౌంట్ లో అతని పేరే పెట్టుకున్నాడు. అకౌంట్ మీరు ఏది పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం కూడా తప్పే. వ్యాపారమే, స్నేహం స్నేహమే. ప్రతి వ్యాపారంలో పార్ట్నర్షిప్ డీడ్ తీసుకోవాలి కంపల్సరీ. లేదంటే ప్రొప్రైటరీ డీడ్ అనేది తీసుకోవాలి. మొత్తం ఆయనకే అప్పచెప్పి నువ్వు ఈనాడు ఏమి లేని స్థితిలో ఉన్నావు. అవును. మరి గట్టిగా అడిగావా? అదే ఇప్పుడు నాకు ఆయన దగ్గర ఏమి లేదు, ఏదో ఫ్రెండ్ కదా కొంతవరకు ఫ్యామిలీ కోసం తీసుకోమని చెప్పాను. అన్ని ఆస్తులు లేని ఆస్తులు అన్ని నాకు కనిపిస్తున్నాయి. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను అడిగాను. అడిగితే నన్ను దబాయిస్తున్నాడు. ఓకే ఓకే, పొరపాటు అయితే పెద్ద పొరపాటే జరిగింది. అవును. మరి ఏం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు? నేను దీని గురించి నేను కోటల చుట్టూ అంతా తిరిగాను, ప్రయోజనం లేదు. నాకు ఒక మిత్రుడు చెప్పారు, సదాశివులపేటలో శ్రీ రాపూర్ దత్తాత్రేయ గారు అని ఉన్నారు, ఓకే నీకు సులువుగా పరిష్కారం అవుతుందని చెప్తే వచ్చాను. ఓకే, ఖచ్చితంగా నీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తా. బట్ నేను చెప్పినట్లు మీరు చెయ్యాలి. చేస్తాను. నీ బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఖచ్చితంగా పేదవాడని నిరూపించగలుగుతావా? అవును. నేను నా డబ్బులు ఫీజులు నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో సాయం చేశాను. ఖర్చులన్నీ నేనే పెట్టుకున్నాను. అంటే నేను పేదవాడు అనుకోలేను, నా ఫ్రెండ్ స్నేహితుడు అవన్నీ ఏమనుకోలేను. నాకు తెలుసు ఆయన పరిస్థితి తెలుసు నాకు. ఓకే, చిన్నప్పటి నుంచి నీ బాల్య స్నేహితుడు, అతని ఫీజుల కానుంచి నువ్వే కట్టావు. అవును, తెలియకుండా. ఇది అందరికి తెలుసు, మీ ఫ్రెండ్స్ కూడా తెలుసు. తెలుసు తెలుసు. వాళ్ళ పేరెంట్స్ తెలుసా? తెలుసు తెలుసు. వెరీ గుడ్. మా పేరెంట్స్ తెలియనివ్వలేదు నేను, వాళ్ళ పేరెంట్స్ తెలుసు, ఫ్రెండ్స్ తెలుసు. నా డబ్బులు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళావాను? వెళ్ళాను. వాళ్ళ పరిస్థితే బాగాలేదు, వాడు తల్లిదండ్రులనే చూసుకోవట్లేదు. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఆ తల్లిదండ్రులు సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే వాడు ఎంత పెద్ద కోటీశ్వరుడై కూడా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు.
కనుక నువ్వు తల్లిదండ్రుల ఎవిడెన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా వాడు నిరుపేద, చిన్నప్పటి నుంచి విశ్వమే ఇతనికి చదువు చెప్పిస్తూ మాకు అనారోగ్యం ఉన్నప్పుడు కూడా విశ్వమే సహాయం చేశాడు, మేము ఈ స్థితిలో ఉన్నామంటే విశ్వమే అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఆ ఎవిడెన్స్ లిఖితపూర్వకంగా తీసుకో. ఇంకోటి, ఫ్రెండ్స్ నీకున్నట్టే ఆయనకుంటారు, ఆయన ఫ్రెండ్స్ నీకుంటారు. ఆ ఫ్రెండ్స్ అతని స్థితిగతులు ఎలా ఉండే అనేది ఖచ్చితంగా నువ్వు లిఖితపూర్వకంగా తీసుకో. ఇంకోటి, మీ బిజినెస్ 5 సంవత్సరాల బిజినెస్ కొనడానికి బిల్స్ కానీ వే బిల్స్ కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గర పెట్టుకో. ప్రస్తుతం నా దగ్గర లేవు, ఎక్కడెక్కడ పెట్టారో ఆఫీస్లో సేకరించాలి. నేను అవన్నీ ఏం తీసుకోలేను, ఫ్రెండ్ మీదే భారం వేశాను. ఎంత భారం వేసినా ఖచ్చితంగా నీకు ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే నిజాయితీ, నీతి చావదు. నువ్వు నమ్మావు హృదయపూర్వకంగా, అది అతడు నిన్ను మోసం చేశాడు. ఆ మోసం వెనక ఖచ్చితంగా ఆ మోసాన్ని మనం నిరూపిస్తాం, నిజాన్ని బతికిస్తాం. నిజం కంపల్సరీ బతికే ఉంటుంది. ఆ నిజం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు, సాక్ష్యాధారాలు తీసుకో, బిజినెస్ సంబంధించిన ఏదైనా డాటా దొరికితే తీసుకో. అతని దగ్గరికి అడిగినప్పుడు మరొకసారి వెళ్ళు, చెప్పి చూడు, అరే నువ్వు ఎట్లుంటివి ఎట్లయినవరా అంటే ఏమంటాడో రికార్డ్ చేసి పెట్టుకో ఫోన్లో. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీక్ రా, ఇవన్నీ ఆధారాలతో తీసుకొని రా. అప్పుడు మనం ఖచ్చితంగా ఈ రాపోల్ దత్తేత్రి నీ సమస్యను సాల్వ్ చేస్తాడు. ఓకే 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 సరే, నేను అదే పనిలో ఉంటాను స్వామి, సాక్ష్యాధారాలతో వస్తాను నేను. ఓకే, అదే పని మీద ఉంటాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు. స్నేహితుల విలువ డబ్బు దగ్గర దిగజారిపోతుంది. ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం స్నేహితుని మర్చిపోవడం మోసమే కదా. చూడండి, ఇలాంటి స్నేహితులు ఉండడం కంటే ఉండకపోవడమే బెటర్ అనిపిస్తుంది. స్నేహానికి విలువనివ్వండి, స్నేహితుడిని కాపాడుకుందాం. మీ రాపోల్ దత్తాత్రేయ. నమస్కారం రాపోల్ దత్తాత్రేయ గారు. నమస్కారం శ్రీ రాపోల్ దత్తాత్రేయ గారు. నమస్తే, కూర్చో విశ్వనాథ్. తొందరగా వచ్చావే. ఇవన్నీ సేకరించాను. ఓకే, లక్కీగా అన్నీ దొరికినాయి. వెరీ గుడ్. అయితే అప్పుడు నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా వాడు. అప్పటికే మేము శ్రీమంతులము, మాకు వ్యాపారాలు అన్ని ఉన్నాయి. వెరీ గుడ్. వాడికి నేను ఎంతో సాయం చేశాను. ఫీజులు, బట్టలు, ఖర్చులు. అంటే ఇంకా మా కొంత ఫ్రెండ్స్ అప్పుడు బిజినెస్ అప్పటివి కొన్ని చెప్పినవి ఎవిడెన్స్ సేకరించిన. ఓకే, ఇవి దీంట్లో నాకు చెప్పలేడు, నాకు చూపించలేడు, కానీ తర్వాత డాటాలో కంప్యూటర్లో ఉన్నాయని. ఇదిగో ఈ పెన్ డ్రైవ్ లో కూడా అన్ని సేవ్ చేస్తాను. వెరీ గుడ్. 15 days పట్టింది చాకచక్యంగా. ఓకే, అన్ని ట్యాక్స్ కొంతవరకు కట్టినాయి, కొంతవరకు ఎగవేసినాయి. దొంగ లెక్కలవి, ఒరిజినల్ లెక్కలు 2 ఉన్నాయి. ఇవన్నీ పెన్ డ్రైవ్ లో నిక్షిప్తం చేశాను. వెరీ గుడ్. అన్ని సాక్ష్యాధారాలతో. ఇది మొత్తం డాటా ఉంది అందులో. మొత్తం డాటా ఉంది. నీ వ్యాపారానికి సంబంధించిన డాటా మొత్తం ఉంది ఇందులో. ఉంది. వెరీ గుడ్. ఇది ఒక్క క్లూ చాలు, ఇంకోటి ఎవిడెన్స్ చాలు. ఇందులో మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళకి ఎలాంటి ఆస్తులు లేవని రాసిచ్చారు. ఇంకోటి ఎలా సేకరించారు వాళ్ళు రాసి ఇచ్చారా? ఇది రాసిచ్చారు. సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నవే. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే వీడు నన్నే కాదు, వేరే వేరే ఫ్రెండ్స్ కూడా అట్లాగే చేశాడు. వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అడగట్లేదు, కనీసం చేస్తే చేయని. ఓకే, తల్లిదండ్రులను కూడా అడగట్లేదు. వెరీ గుడ్. చాలు, ఈ ఎవిడెన్స్ చాలు.
నీకు 10 కోట్లు ముంచాడు అన్నావు కదా, అవును. అట్లీస్ట్ ఒక 5 crores ఉమ్, కంపల్సరీ నేను ఇప్పిస్తాను, ఉమ్, కంపల్సరీ నీకు 5 కోట్లు ఇప్పిస్తాను. ఆ, ఓకే, ప్రస్తుతం ఉమ్. అతను ట్యాక్స్ కడుతున్నాడు, కొంత కడుతున్నారు, కొంత దొంగ లెక్కలతో వేస్తున్నారు. పోనీ ఉమ్. ప్రస్తుతం మన ఆస్తులు సంపాదించాడు కదా, స్థిరాస్తులు ఉన్నాయి కదా, స్థిరాస్తులు భూములు ఉన్నాయా, ఆయనకు ల్యాండ్స్ ఉన్నాయా? పెద్దలవి ఏం లేవు, ఇట్లా అందరి టోపేసినవే కొంత కొంత సంపాదిస్తున్నారు. ఎవరికి టోపేసినా ప్రస్తుతము అతని దగ్గర ఉమ్. ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఉమ్. నీ ఫ్రెండ్ దగ్గర నీకు వ్యాపారం చేసినప్పుడు ఎలాంటి ఆస్తులు లేవు అప్పుడు అని లేవు. నువ్వు చూపించావు. చూపించావు. ఇప్పుడు ప్రస్తుతము స్థిరాస్తులు అయితే ఉన్నాయి కదా. ఉన్నాయి. ఓకే, అవి 10 కోట్ల వరకు ఉంటాయా, 15 కోట్ల వరకు ఉంటాయా, 20 కోట్ల వరకు ఉంటాయా? అంత ఖచ్చితంగా నాకు తెలియదు, కానీ సుమారుగా 10 కోట్లు ఉండొచ్చు. ఓన్లీ ఆస్తులే 10 కోట్లు. అంటే నావే కాదు, వేరే ఫ్రెండ్స్ వేరే వేరే వాళ్ళవి కూడా అట్లా చేశారు. మోసం చేశాడు, మిమ్మల్ని కాదని ఇంకా మొత్తం చేశాడు. వేరే వేరే సరే, వేరే వాళ్ళు. వేరే వాళ్ళు నా దగ్గరికి రాలేదు, ఉమ్. అది నాకు సంబంధం లేదు, ఉమ్. నీ వల్లనే ఎదిగాడు ఉమ్. అని ఖచ్చితమైన ఆధారాలు అయితే కనపడుతున్నాయి. ఉన్నాయి ఉన్నాయి. ఈ ఆధారాలు, ఈ పెన్ డ్రైవ్, ఉమ్. ఇది ఒక్కటి చాలు. ఉమ్. అతనికి రేపు ఉమ్. నేను పిలిపిస్తా, ఉమ్. పిలిపించి ఉమ్. అతనికి బెదిరించినా సరే ఉమ్. నిజాన్ని రాబడతా, ఉమ్. నిజాన్ని రాబట్టి ఉమ్. నీకు న్యాయం చేస్తా. ఉమ్. వెళ్ళవచ్చు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదములు. ఏం సమాజం, ఏం స్నేహితులు, ప్రాణ స్నేహితుడే 10 కోట్లు ఎగ్గొట్టాడు. ఈ రాపోల్ దత్తాత్రితో పెట్టుకున్నాడు. ఈ రాపోల్ దత్తాత్రి దగ్గరికి వచ్చింది ఈ కేసు. ఈ కేసును ఈ రాపోల్ దత్తాత్రి డీల్ చేస్తాడు. రాపోల్ దత్తాత్రేయ మజాక ఇప్పుడు మీకు తెలుస్తుంది. మీరు చూస్తూ ఉండండి, నాదా క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సమాజంలో విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారో ఫ్రెండ్షిప్ లో చూపెడతానా తడాక చూపెడతాను. రమేష్ వల్ల విశ్వనాథ్ 10 కోట్ల వరకు మోసపోయాడు. ఇప్పుడు తెలుస్తుంది. నా దగ్గర ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఫోన్ చేస్తున్నాను. ఎంగేజ్ వస్తుంది. హలో, విశ్వనాథ్ ఫ్రెండ్ రమేషేనా మాట్లాడేది? నేను రాపోల్ దత్తాత్రేయ మాట్లాడుతున్నా. నీ ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చాడు, నీ గురించి మొత్తం చెప్పాడు నాకు. నీవు అతి నిరుపేదవు, ఈనాడు ఒక 20 కోట్ల ఆస్తి పరుడు అయ్యావని తెలిసింది. నిజమేనా? ఎలా సంపాదించుకున్నావు? పెట్టుబడి ఎవరు పెట్టారు? ఓకే, నీ స్వంత పెట్టుబడి పెట్టావు అని అంటున్నావు కదా. నీవు విశ్వనాథ్తో కలిసి ఉన్నప్పుడు నీ దగ్గర చిల్లి గవ్వాలేదని నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నీవు గనక నిజాయితీగా ఒప్పుకుంటే 10 కోట్లతోటి నువ్వు బయటపడతావు, లేదా నీ ఆస్తి మొత్తం ఈ రాపోల్ దత్తాత్రి మొత్తం జీరో చేయగలడు. జాగ్రత్త, ఒప్పుకో, నిజాయితీగా ఒప్పుకో, లేకుంటే నీకు జీవితంలో పడలేని శిక్ష పడుతుంది. నా దగ్గర ఆధారాలున్నాయి.
ఓకే, నువ్వు ఏం కష్టపడ్డావు అనేది చరిత్ర నా దగ్గరే ఉంది, రా చూపెట్టు. లేదా మీ ఫ్రెండ్కు 10 కోట్లు ఇచ్చి నీవు కూడా నీ ఫ్రెండ్తో సమానంగా ప్రపంచంలో జీవించు. స్నేహానికన్నా మిన్న లేదురా ఈ లోకంలో అని స్నేహానికి నిర్వచనంగా నిలువు నిజాయితీగా. ఈ రాపోల్ దత్తాత్రేయ ఒక్కసారి చెప్పాడంటే 100 సార్లు చెప్పినట్టే లెక్క. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రమేష్ విశ్వనాథ్ ప్రాణ స్నేహితుడు ఏం చెప్తాడో చూద్దాం. హలో హలో నమస్తే. వెరీ గుడ్ త్వరలోనే తెలుసుకున్నావు. లేదు ఏడవకు బాధపడకు, నిజాయితీగా ఒప్పుకున్నావు. ఎస్, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. ఖచ్చితమైన అవును. వెరీ గుడ్ తెలుసుకున్నావు చాలు. వెరీ గుడ్ తెలుసుకున్నావు, తప్పును తెలుసుకున్నావు చాలు. వెరీ గుడ్, ఇది స్నేహితుని యొక్క విలువ. వెరీ గుడ్, నిజం. వెరీ గుడ్ ఎలాంటి కోర్టులు ఉంటాయి, ఎలాంటి అపవాదులు లేవు. మీరు నిజాన్ని నిజాయితీగా ఒప్పుకున్నందుకు నేనే మిమ్మల్ని యాడ్సప్ చెప్తున్నాను. మీ ప్రాణ స్నేహితుల ఇంటికి ఈ రాపోల్ దత్తాత్రేయ మీ ఇంటికే భోజనానికి వస్తున్నాడు త్వరలోనే. ఎస్, మీలాంటి స్నేహితులను కలపడమే నా వృత్తి. నేను సమాజానికి ఎంతో చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. ఓకే థ్యాంక్స్ విశ్వనాథ్. ఫ్రెండ్ రమేష్, ధన్యవాదములు. ఓకే. ఈ రాపోల్ దత్తాత్రేయ అంటే మజాగా. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే ఇద్దరు బాగుంటారు. ధన్యవాదములు. ఏ సమస్య వచ్చినా ఈ రాపోల్ దత్తాత్రేయ ఉన్నాడు ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి. రండి ప్రేమతో, వెళ్ళండి నవ్వుతూ. ధన్యవాదములు. మీ రాపోల్ దత్తాత్రేయ.